జీవితాల్లో నుంచి వెళ్ళిపోండి. మా బాబాయిని చూస్తూ మంచి చెడులు నేర్చుకున్నాను. ఇవాళ ఆయనని ఈ స్థితిలో చూడలేకపోతున్నాను. అందుకే డబ్బిస్తే తప్పు ఒప్పుకున్నట్టు ఉంటుందని తెలిసినా ఇస్తున్నా. మర్యాదగా చెప్తున్నాను, నాన్న అనే నాటకాలు పక్కన పెట్టి ఎంత కావాలో అంత తీసుకొని వెళ్ళిపోండి. చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ బ్యాగ్ బాగా బరువుగా ఉందొదినా. చెప్పాను కదా, ఇంకా ఎంత కావాలన్నా ఇస్తానని. రక్త సంబంధాన్ని డబ్బుతో కొనగలమవుదునా? బంధానికి బంధుత్వానికి వెలకట్టగలమవుదునా? ప్రేమకి గుర్తింపుకి సమానమైనది ఈ భూమి మీద ఉంటుందా వదినా? కేదార్ కళ్ళల్లోకి ఒక్కసారి చూడండి వదినా. అప్పుడు కూడా మేమొచ్చింది డబ్బు కోసమే అని మీరు అనుకుంటే పూర్తిగా వినండి వదినా. మావయ్య ఈ విషయం అందరి ముందు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. తనకు కావాల్సింది తన తండ్రి తనను ఒప్పుకోవడం. అది ఈ 4 గోడల మధ్య అయినా మన నలుగురు ముందు జరిగినా చాలు. కట్టుబట్టలతో మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. అవునక్క, నాకీ ఆస్తులు అంతస్తులు ఏమీ వద్దు. నేను అనాథని కాదు అని నాకైనా తెలిసేలా చెప్పమని చాలు. నేను అనామకుణ్ణి కాదు, నాకు ఒక కుటుంబం ఉంది అని మిమ్మల్ని తలుచుకుంటూ దూరం నుంచే చూస్తూ బ్రతికేస్తానక్క. నాన్నని ఒక్కసారి నువ్వు నా కొడుకువేరా అని చెప్పమనండి చాలు. చెప్తా, ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర. వీళ్ళని ఇంట్లోకి రానిచ్చినప్పుడే ఇలాంటిదేదో ఉంటుందని అనుమానం వచ్చింది. అందరూ కలిసి కట్టకట్టుకొని మాకు ఎంత ద్రోహం చేస్తున్నారు. ఇప్పుడే ఈ విషయం అత్తయ్యతో చెప్పి రచ్చ రచ్చ చేస్తాను. మాకు ఏమాత్రం విలువలేని వాటిని కాకుండా మాకు కావాల్సింది విలువైనవి తీసుకుని రండి వదినా.
బూచి, ఇది మరీ ఓవర్గా ఉంది. నువ్వు కూర్చొని కిక్స్ ప్రాక్టీస్ చేయడానికి నేనెందుకు నించొని ఇవన్నీ పట్టుకోవాలి? ఏంటి గొంతులేస్తుంది? చూసావు కదా మన పంచ్ పవర్. మన పవర్ కి బ్యాగ్ ఎలా బ్లాస్ట్ అయిందో. ఒక్కటిచ్చాననుకో గోడకి బల్లిలా తొక్కుంటాం. నీ ఓవర్ యాక్షన్ చూస్తుంటే అసలు పొద్దున్నే వాణ్ణి కొట్టింది నువ్వేనా అని డౌట్ వస్తుంది బూచి. నిజం చెప్పు, అసలు పైన ఏం జరిగింది? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏమిటంట? అల్లి బిల్లి ఆటలోన దీనికి నిజం తెలిసిపోతే దీన్ని పొద్దునుంచి పెట్టిన టార్చర్ కి లైఫ్ అంతా నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది. దీనికి తెలియకుండా ఉండడమే బెటర్. సరే, నువ్వు నమ్మాలంటే అలాంటి పంచుకోటి పడితేనే నమ్ముతావు కదా? నమ్మేశాను. లేదు, నీకింకా ఎక్కడో డౌట్ ఉన్నట్టుంది. ఒక్క పంచ్. ఏంటి అల్లుడు గారు, కొట్టడానికి రౌడీలు దొరకలేదని మా కాశీ పని పడుతున్నట్టున్నారు. ఏదో మీ ఆశీర్వాదం అత్తయ్య. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అయినా ఇన్ని రోజులు నువ్వు ఎక్సర్సైజులు చేస్తా ఉంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అనుకున్నాను గాని నీలో ఇంత విషయం ఉందనుకోలేదు అల్లుడు. మీ పొగడుతలు కూడా మీలాగా అస్సలు అర్థం కావత్తయ్యా. ఏదో నీ అభిమానం. ఆహా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మీరు ఇలా ఉన్నారు కాబట్టే వదిన నచ్చింది చేసుకుంటూ పోతుంది. ఏమైంది వదినా? ఇంకా అవడానికి ఏ మిగిలింది కాబట్టి అంతా అయిపోయింది. అసలు సంగతి ఏందో చెప్పకుండా ఇట్ట కారాలు మిరియాలు నోరుతా ఉండవేంది? ఏందమ్మీ? అసలు ఆ కౌశికి వదిన జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఎందుకు ఉంచిందో ఎవరైనా గట్టిగా అడిగారా? లేదు. అది వదిలేసి ఇక్కడ ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. కౌశికి అక్క చెప్పింది కదా వదినా, 1 నెల ఇక్కడే ఉంటారని. అదే ఎందుకు? మాకు తెలియదమ్మీ, అడిగే ధైర్యం కూడా లేదు. నీకు తెలిస్తే చెప్పు. నాకు వదిన ఆ జగదాత్రిని కేదార్ని ఇంట్లో ఎందుకుండనిచ్చిందో నాకు తెలిసిపోయింది. వాళ్ళకి డబ్బులివ్వడానికి. ఏంటి? డబ్బులు ఇవ్వడం కోసమా? ఏం మాట్లాడుతున్నావు వదినా? నాకేం అర్థం కావటం లేదే. కౌశికి వదిన ఏదో బ్యాగ్ తీసుకుని జగదాత్రి రూమ్ లోకి వెళ్ళటం చూశాను. విండో దగ్గరికి వెళ్లి చూస్తే ఆ బ్యాగ్ నిండా డబ్బుంది. బ్యాగ్ ఇవ్వడానికి అక్కడికి వెళ్ళింది. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నాకు వినిపించలేదు, కానీ డబ్బుని వాళ్ళని చూశాక వదిన ప్లాన్ ఏంటో నాకు అర్థమైపోయింది. వాళ్ళిద్దరికీ దోచిపెట్టడానికే వాళ్ళని ఇంట్లో ఉండనిచ్చింది. ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? నిజమేనా? అవునత్తయ్య, తమ్ముళ్లాంటి వాడికి మరదల్లాంటి దానికి డబ్బులివ్వటం నేను చూశాను. ఆస్తి పంపకాల్లో మీ అందరికీ డబ్బులివ్వటం దండగా అనుకుందేమో. కొంచెం కొంచెం మూటలు కట్టి ఇక్కడి నుంచి తరలించేస్తున్నారు. 10,000కి 10 ప్రశ్నలు వేసే మా అక్క జగదాత్రికి కోట్లిస్తుందా? ఎక్కడో ఏదో తేడాగా ఉంది వదినా. అయినా అది ఇంట్లో అందరి దుడ్డు కదా, ఆ అమ్మి మాత్రమే అట్టా ఎట్టా ఇస్తది? అది అడగాల్సింది మీరత్తయ్య. ఇవాళ చూసి చూడనట్టు వదిలేస్తే చివరికి మనకి ఏది మిగలదు. ఇప్పుడే వెళ్ళి వదినడిగి తేల్చుకోవాలి. అవునమ్మీ, ఇప్పుడే తేల్చుకుందాం. ఇన్ని రోజులు ఆ కౌశికిని వెళ్ళి అడగడానికి నాకు సాక్ష్యం లేక అడగలేదు గాని, లేకుంటే ఎట్టా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. పదండి. నా బాధకి, నా అవమానాలకు, నా ప్రేమకి వెనకడుతోంది దాత్రి మా అక్క. ఎన్ని కోట్లు ఇస్తే నా కుటుంబం మీదున్న నా ప్రేమకి సరితూగుతాయి దాత్రి. నా దగ్గర డబ్బులు లేవు, కానీ ఉంటే నన్ను కొడుగ్గా అంగీకరించడానికి నీకు ఎంత కావాలో చెప్పమని అడిగేవాణ్ణి. వాళ్ళు పరువు అనే చక్రంలో, ప్రతిష్టలు అనే చెరసాలలో ఇరుక్కుపోయారు కేదార్.
వాటిని దాటుకుని రావాలంటే టైం పడుతుంది. అప్పటిదాకా ఇలాంటి అవమానాలు మాటలు ఇంకా పడాల్సి ఉంటుంది. కానీ అవన్నీ దాటుకుని నీకోసం వచ్చిన రోజు మాత్రం నువ్వనుకున్న దానికంటే 10 రెట్లు ఎక్కువ ప్రేమ దొరుకుతుంది. ఆ రోజు త్వరగా వస్తే బాగుండు దాత్రి. ఇదిగో అమ్మే, చెప్పు పిన్ని. నువ్వు ఏం చేసినా 100 తూర్లు ముందు వెనక ఆలోచించి చేస్తావో ఈ కుటుంబ మర్యాదల కోసమే చేస్తావనుకున్నా, కానీ ఇట్లాంటి పని చేస్తావనుకోలేదు. అవునక్క, ఇన్ని రోజులు నువ్వు తప్పు చేయవనే నమ్మకంతోనే ఈ ఇంట్లో నీకెవ్వరూ ఎదురు చెప్పలేదు. ఏంటి వదిన, అర్థం కావడం లేదా? అయినా కూడా కానట్టుంటున్నారా? అత్తయ్య, ఏంటలా చిన్నగా అడుగుతున్నారు? గట్టిగా అడగండి. డబ్బుల బ్యాగ్ చెక్కులు తీసుకొని జగదాత్రి రూమ్లోకి ఎందుకు వెళ్ళిందో అనే కదా వదిన్ని అడుగుదామనుకున్నారు. అడగండి. జగదాత్రి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం నిషి చూసిందంటే మేము మాట్లాడుకున్నది మొత్తం వినేసిందా? ఎందుకు ఇచ్చానో కూడా తెలిసిపోయిందా? దేవుడా, ఎవరికైతే విషయం తెలియకూడదని దాచిపెట్టామో ఇవాళ వాళ్ళకే తెలిసిపోయింది. ఏందమ్మీ, నా కోడలు అడగంగానే నోట్లో మాట రావడం లేదే? ఎలా వస్తుంది అత్తయ్య? వదిన అడ్డంగా దొరికిపోయింది కదా. అది కాదు పిన్ని, ఇందులో బాబాయ్ అదంతా కాదక్క. అసలు వాళ్ళకి డబ్బెందుకు ఇచ్చావో చెప్పు. చెల్లిని నాకే ఎప్పుడు ఇవ్వలేదు. ఇదేంటి, ఎందుకు ఇచ్చానో నన్ను చెప్పమని అడుగుతున్నారు? అంటే నిషి మా మాటలు వినలేదు. అయినా నిషి, నీకేమైనా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి నన్నే అడగచ్చు కదా. ఇలా మా పిన్నిని ముందు పెట్టి అడగడం ఎందుకు? అలా అడిగితే అడగకూడదని తెలీదా? పుట్టింట్లో నేర్పించలేదా అని అంటారు కదా. అందుకే వచ్చి మా అత్తయ్యకి చెప్పాను. నేను తప్పు చేశానని నా ఇంట్లో నిల్చోబెట్టి నన్నే అడుగుతున్నావు. నైస్, వెరీ నైస్. వాళ్ళకి డబ్బు చెక్కులు ఇచ్చింది బ్యాంకులో వేయమని. బ్యాంక్లోనా? బ్యాంక్లో వేయడానికా? అవును, వేరే పనుందని అన్నారు. సరే అని తీసుకొచ్చి నా లాకర్లో పెట్టాను. ఎవరికి నమ్మకం లేకుంటే కీస్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఊరుకో అమ్మీ, చూసేదేంది? నువ్వు చెప్పేది నిజమని మాకు తెలీదా ఏంది? నువ్వు చెప్పకపోయినా అలా చెయ్యవని మాకు తెలుసమ్మీ. కానీ ఇంటికి కొత్త కోడలు అనుమానం తీర్చుకుంటే అలానే మనసులో ఉండిపోతుందని అట్ట అడిగినా అంతే. జై హింద్ సార్. జేడి, యువరాజ్ 1 అవర్లో ఇంట్రాగేషన్కి వస్తున్నాడు. ఎస్, ఓకే సార్. హాఫ్ అన్ అవర్లో మేము అక్కడ ఉంటాం. గుడ్. ఏమైంది జడి? యువరాజ్ ఇంట్రోగేషన్కి వస్తున్నాడంట. ఫైనల్గా? కానీ ఇప్పుడు ఇంట్లో మనం ఏమని చెప్పి వెళ్తాం? దానికి ఆల్రెడీ నేను ఒక ప్లాన్ వేశాను. ఇవాళ నీ ఫ్రెండ్ రిసెప్షన్, సో మనం ఆ పార్టీకి వెళ్తున్నాం. సూపర్ జడి. లెట్స్ గో. ఏమనుకోబాకమ్మీ, కొత్తగా వచ్చింది కదా. మన ప్రేమల గురించి మన పద్ధతుల గురించి తెలీదు, నేను చెప్తాలే. కౌశిక్కి ఏదో పని ఉన్నట్టుంది, పదండి. అక్క చెప్పుతా. చెప్పు కేదార్. మా ఫ్రెండ్ది రిసెప్షన్ ఉంది.
బయటికి వెళ్తున్నాం, వచ్చేసరికి లేట్ అవుతుంది. కనిపించుకుంటే కంగారు పడతారేమో అని చెప్పడానికి వచ్చాం. మీరు ఈ ఇంటి పెద్దలు, మరి కాసేపు కనిపించకుంటే కంగారు పడిపోయి వెతుక్కోవడానికి. ఎక్కడికైనా వెళ్ళి ఊరేగండి. పెద్ద చెప్పొచ్చారు. నిషిక, వాళ్ళు చెప్పడానికి వచ్చింది నాకు. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు సైలెంట్గా ఉండు. సరే, మీరు వెళ్ళండి. ధాత్రి పద. చూసారా అత్తయ్య, వాళ్ళని బొక్క మాట అనగానే వదిన ఎలా రియాక్ట్ అయిందో. చూస్తున్నామ్మీ, వీళ్ళు ముగ్గురు మనకు తెలియకుండా ఏవో మంతనాలు జరుపుతా ఉన్నారు. అవునమ్మీ, ఎంత ఆలోచించినా వీళ్ళు ఏం చేస్తున్నారో అంత పట్టడం లేదే. ఆవిడేమో డబ్బుల బ్యాగ్ లోపల పెట్టాను అంటుంది. వీళ్ళేమో అంత పెద్ద బాక్స్ తీసుకుని ఫంక్షన్ కని బయటికి వెళ్తున్నారు. నాకెందుకో ఆ చెక్కుని డబ్బుల్ని తీసుకొని వీళ్ళు బయటికి వెళ్తున్నారు అనిపిస్తోంది అత్తయ్య. అవును పెద్దమ్మా, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇందాక వదిన కావాలంటే లాకర్లో చూసుకోండి అన్నది కదా, వెళ్ళి చూస్తామని చెప్దాం. ఏమైందత్తయ్య? నువ్వు ఆగమ్మీ, అన్నిటికీ కౌశికి మీద యుద్ధం ప్రకటించాలంటున్నావు. అట్లా అన్నీ మొహం మీద అడగకూడదు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటది. ఇదంతా కౌశికి కట్టిన కోట. అందుకే కౌశికి కోపం తెప్పించకుండా లౌక్యంతో నడుచుకోవాలా. మరి ఇప్పుడు ఎలా అత్తయ్య? వాళ్ళు డబ్బు తీసుకొని ఇల్లు దాడిపోతున్నారు. ఏదో ఒకటి చెయ్యండి. అల్లుడు, నీ కారు తాళం ఇటువు. నాదా? పదండి. ఇగో జగదాత్రి, వెళ్తుంది ఫంక్షన్కి కాదని తెలిసిపోయిందంటావా ధాత్రి? తెలిసే ఛాన్సే లేదు, నువ్వు కంగారు పడకు. పెండ్లైనాక మొదటి తూరి బయటికి పోతా ఉండారు. ఈ బండి మీద ఏం పోతారులే గాని, ఇదిగో ఆ కారు తీసుకొని పోండే. కారా? తీసుకోండి, పర్లేదు. థ్యాంక్స్ అత్తయ్య. భద్రంగా పోయిరండి. సరే అత్తయ్య. ఎందుకు ధాత్రి కారు తీసుకోమన్నా? మనం బైక్ మీద ఏజెన్సీకి వెళ్ళడం ఎవరు చూసినా ప్రాబ్లం అవుతుంది కదా. అదే కార్ అయితే ఎవరికి కనిపించమని తీసుకోమన్నాను. ఇంత తెలివైన భార్యతో బ్రతకడం కష్టమే. మావయ్య గారు నిన్ను కొడుగ్గా ఒప్పుకునేంత వరకు భరించు చాలు. అవును, అప్పటిదాకే కదా. ఏం లేదు. వాళ్ళ నాపి ఆ బాక్స్ లో ఏముందో చూస్తారనుకుంటే కార్ ఇచ్చి షికార్కి పంపించారేంటత్తయ్య? చెప్తా. అల్లుడు గారు, ఈ బైక్ తీసుకొని వెనక పోండి. వాళ్ళు ఫంక్షన్కి కాకుండా బ్యాంకుకి వెళ్ళినా వేరే చోటుకు వెళ్ళినా డబ్బులు దాయడానికే అని అర్థమవుతుంది. అప్పుడు సాక్ష్యాలతో సహా వాళ్ళని పట్టుకొని కౌశికిని నిలదీయొచ్చు. అర్థమైందా? సరే అత్తయ్య, ఒంటరిగా వెళ్ళి సాక్ష్యాల్ని వెంట పెట్టుకొని వస్తా.